పోలవరం జిల్లా రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో P4 వార్షికోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. సీఎం చంద్రబాబు విజన్ 2047లో భాగంగా P4 కార్యక్రమాన్ని చేపట్టారని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. P4 కార్యక్రమం ఏజెన్సీ అభివృద్ధికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. సమాజంలో 10% మంది మార్గదర్శకులు వెనుకబడిన 20% కుటుంబాలను దత్తత తీసుకోవడం ద్వారానే అభివృద్ధి సాధ్యమన్నారు. ఇందుకోసం బడ్జెట్లో 3000 కోట్ల గ్రాంట్ కేటాయించామని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు ఎమ్మెల్యే శిరీషాదేవి. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పోలవరంకి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి రిక్వైర్మెంట్ రంపచోడవరం చింటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి గిరిజనుల కోరిక మేరకు ఆకాంక్ష మేరకు పోలవరం అనేది ఒక సపరేట్ జిల్లాని క్రియేట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక హిస్టారిక్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి వర్క్ ని ఫాస్ట్ ట్రాక్ గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేయడము కోసము ఒక అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంత క్లోజ్ గా ఉండాలని చెప్పి ఈ సపరేట్ జిల్లాని క్రియేట్ చేయడము, అలాంటి ఒక హిస్టారిక్ జిల్లాకి మొదటి కలెక్టర్గా నేను ఛార్జ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. సో తప్పనిసరిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితోటి అలాగే అధికారులు ఉన్న ప్రజలందరితో కూడా సమన్వయంతో పనిచేస్తా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం. వచ్చిన తర్వాత యూజువల్గా ఫస్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా మెమరబుల్గా ఉంటుంది. సో అలాంటి ఒక ఫస్ట్ పబ్లిక్ ప్రోగ్రామ్ P4 ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. బికాస్ ఇది ఒక విజనరీ ఐడియా. సో మనందరికీ కూడా తెలిసిందాక మన ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు.